ఫిబొనాకి రిట్రేస్మెంట్ అనేది ఒక పవర్ఫుల్ టూల్. దాని టూల్లోనే ఒక హ్యూమన్ యొక్క సైకాలజీ కూడా మిక్స్ అయిపోయి ఉంటుంది. ఇన్ జనరల్గా ఫిబొనాకి ఎలా ఉంటుందంటే 0+1 అంటే 1 కదా, నెక్స్ట్ 1+1 2, 1+2 3, 2+3 5 అంటే ఈ సీక్వెన్స్లో ఇది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అంటే నార్మల్గా 1 2 3 4 5 అని పెరిగే స్టైల్లో కాకోకుండా ఈ సీక్వెన్స్లో పెరుగుతూ ఉంటుంది. సో ఆ మ్యాథ్స్ థియరీ అదంతా మనకి ఇప్పుడు ఎందుకు అనవసరం. కానీ ఈ ఫిబొనాకీలో ఇన్ జనరల్గా 5 ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటాయి. కానీ నేను మాత్రం జనరల్గా 3 యూస్ చేస్తాను. ఓకే, ఆ 5 ఏంటంటే 23.6, 38.2, 50, 61.8, 78.6 ఈ 5 లెవెల్స్ ఉంటాయి. కానీ నేను మెయిన్గా యూజ్ చేసేవి మాత్రం 38.2, 50, 61.8. అంటే మిగిలిన 2 కూడా యూజ్ చేయరా అంటే నేను పెద్దగా యూజ్ చేయను, కానీ జనరల్గా జనాలు యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఈ ఫిబొనాకీలో కూడా ఈ 0.5 అదే 50% ఉంటుంది కదా, అది గోల్డెన్ రేషియో కింద చూస్తారు. చార్ట్లో ఈ ఫిబొనాకీని ఎలా వాడతారనేది చూద్దాం. ఓకే, మీకు ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం వచ్చని అనుకుంటున్నాను. మీకు ప్రైస్ యాక్షన్లో హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో అని గీస్తూ వెళ్తారు కదా. సో అలాగా ఒక స్ట్రాంగ్ ట్రెండ్ని వెతకండి. సో నేను ట్రేడ్ చేసినప్పుడు ఏం చేశాను అనేది ఒకసారి సిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది 5 minute క్యాండిల్. నేను ఆప్షన్ ట్రేడింగ్ చేశాను. ఇక్కడ 5 minute క్యాండిల్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ డౌన్ ట్రెండ్, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, ఇలా ఒక ట్రెండ్ని వెతికాను. ఓకే, ఇది ఇలా గీసేస్తున్నా. ఓకే, ఇక్కడ నేను ఒక స్ట్రాంగ్ ట్రెండ్ని వెతికాను. సో ఇప్పుడు ఇక్కడ ఇది డౌన్ ట్రెండ్ కాబట్టి నేనేం చేస్తానంటే ఫిబొనాకీ టూల్ ఇక్కడికి వెళ్తే మీకు ఇక్కడ దొరుకుతుంది ఫిబ్ రిట్రేస్మెంట్ అని. నేను దాన్ని స్టార్ మార్క్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, మనం ఎప్పుడైనా కానీ ఇట్లా ఒక్క లైన్ నుంచి ఈ లైన్ వరకు ఇట్లా డ్రా చేయండి. ఇక్కడ చూసారా మీరు 0.618 అంటే ఇది 61.8% లెవెల్ అన్నమాట, ఫిబొనాకీ లెవెల్. సో ఈ ఏరియాకి రాగానే ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయింది. ఇది సరే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి డ్రా చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది కాబట్టి ఇక్కడ మళ్ళీ 0.5 గోల్డెన్ రేషియో లెవెల్ అంటారు దీన్ని, ఇక్కడికి వచ్చింది. సో ఇలాగ డౌన్ ట్రెండ్లో ఉన్నంతసేపు ఈ లెవెల్స్ వర్క్ అవుతూనే ఉంటాయి. ఓకే, అండ్ ఈ లెవెల్స్ని ఎలా వాడాలి ఏంటి అంటే ఇప్పుడు డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవబోతుందా లేదా అనే క్లారిటీ కోసం దీన్ని వాడతారు. సో అదే నేను ఇక్కడ చూస్తాను. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేశాను. ఇక్కడ ఎంటర్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ లెవెల్ ఫిబొనాకీ లెవెల్ దగ్గరకు వచ్చింది, ఇంకా డౌన్ ట్రెండే ఉంటుంది అనుకొని ఎంటర్ అవుతారు. బట్ ఈ పాయింట్ని దాటి మళ్ళీ కిందికి వెళ్ళిందా లేదా, వెళ్ళలేదు అంటే ట్రెండ్ డిస్కంటిన్యూ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది అంటే ఈ క్లోజింగ్ పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ క్లియర్గా బేరిష్ ట్రెండ్ అయిపోయి బుల్లిష్ ట్రెండ్ వచ్చింది. ఒకవేళ బేరిష్ ట్రెండ్ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పాయింట్ నుంచి ఇటే వెళ్ళేది. ఈ లైన్ ఉంది చూసారా, ఇది మంత్లీ లో బ్రేక్ అయినప్పుడు ఇది 28th Feb, ఇదే ఫెబ్ మంత్లో లో పాయింట్. సో నేను మార్చ్లో ట్రేడ్ చేద్దాం అనుకున్నా. 9:25 టైంలో ఇది బ్రేక్ అయింది. సో నేను ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి కన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే ఫెబ్ మంత్ కంటే లో బ్రేక్ అయిందంటే ఇక్కడ కొత్త కాంట్రాక్ట్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ కొత్త కాంట్రాక్ట్స్ కొనడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఆటోమేటిక్గా ప్రైస్ పడుతుంది. సో నేను ఇది 5 minutesలో చూస్తున్నా కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ ఇది 1% కనీసం పడుతుంది అని. అండ్ సపోర్ట్ కూడా ఇక్కడ నుంచి 1.72% అటు ఇటుగా ఉంది. సో ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేశా ఇంకా కిందికి పడుతుంది అని.
బట్ నేను ఇక్కడే ఎంటర్ అవ్వాలా, ఇది బెస్ట్ ప్రైజా? కాదు, నేను రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తాను. సో మీరు ఇందాక చూస్తే ఇది లోవర్ హై, ఇది లోవర్ లో. ఈ పాయింట్ దగ్గర నేను కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏమైంది, కిందికి బ్రేక్ డౌన్ అయిందా, పైకి వెళ్ళిందా? పైన ఇంకా రిట్రేస్మెంట్ టచ్ అవ్వలేదు. సో కిందికే ఇంకా బ్రేక్ డౌన్ అయ్యింది కాబట్టి నేను ఇంకా ఈ ఫిబ్రవరి రిట్రేస్మెంట్ లెవెల్ని కిందికి డ్రా చేస్తాను. సరే పైకి వెళ్తుంది, ఇంకా టచ్ అవుతుంది అని అనుకునే టైంలో మళ్ళీ ఇక్కడ కిందకి బ్రేక్ అయింది. సో ఇంకా ఈ ఫిబ్ రిట్రేస్మెంట్ అనేది ఫుల్గా స్ట్రెచ్ అవ్వలేదు. సో ఈ పాయింట్ దగ్గర స్ట్రెచ్ అయింది, తర్వాత పైకి వెళ్ళడం మొదలైంది. సో ఇప్పుడు లోవర్ హై అయింది, లోవర్ లో అయింది. మళ్ళీ నెక్స్ట్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలంటే ఏం కావాలి, ఇంకో లోవర్ హై ఫామ్ కావాలి. ఇంకో లోవర్ హై ఎక్కడ ఫామ్ అవుతుంది, ఒకటి 0.382 దగ్గర, ఇంకొకటి 0.5 దగ్గర, లేదా 0.618. ఈ 3 లెవెల్స్లో ఏదో ఒక పాయింట్ దగ్గర ఇన్ జనరల్గా లోవర్ హై ఫామ్ అయ్యి మళ్ళీ డౌన్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ అవ్వలేదు అనుకోండి, మీ ఎస్ఎల్ ఇక్కడ నుంచి కొంచెమే ఉంటుంది, ఇక్కడ నుంచి తీసుకునే ఎస్ఎల్ బదులు, విచ్ ఈస్ మోర్, అంటే టార్గెట్ కంటే ఎస్ఎల్ఏ పెద్దగా ఉంది. ఇది నాకు లాజికల్గా కరెక్ట్గా అనిపించలేదు. సో అందుకు నేను రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేశాను. రీట్రేస్మెంట్ ఇక్కడ నుంచి రాగానే ఇక్కడ రీట్రేస్ అయింది కదా. సో కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. సేమ్ అలాగే చాలామంది ఎంట్రీ తీసుకున్నట్టున్నారు. ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది డౌన్ సైడ్కి. డన్. సో ఇక్కడ ఎంటర్ అవ్వాలా అంటే మీరు క్యాండిల్ యొక్క క్లోజింగ్ కోసం వెయిట్ చేయండి, బెటర్ ఎంట్రీ కోసం. మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే 0.382 దగ్గర కూడా ఎంటర్ అవ్వచ్చు, స్టిల్ బెటర్ ఆపర్చునిటీయే మీకు. 0.5కి 0.382కి గమనిస్తే 0.2%, అంటే మేబీ ఒక 3 పాయింట్స్ అలా మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ స్టిల్ మీరు అనుకుంటున్నట్టు 1% టార్గెట్ కంటే ఇంకా ఎక్కువే మీకు ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి మీరు ఇక్కడ ట్రేడ్ చేసి ఉండొచ్చు. అండ్ ఈ ఫిబొనాకీ లెవెల్స్ ఇలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఇక్కడ లోవర్ హై ఫామ్ అయింది, ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. సో నేను ఈ లెవెల్స్ని డిలీట్ చేసి మళ్ళీ ఇక్కడ ఫిబొనాకీ లెవెల్ డ్రా చేస్తాను. ఓకే, ఇక్కడికి మళ్ళీ కిందికే వచ్చింది. సో నేను దీన్ని డ్రాగ్ చేస్తాను, కంటిన్యూషన్ మళ్ళీ కిందికే వచ్చింది. బై ద వే ఇక్కడ కిందికి వచ్చినా కానీ ఇక్కడ రీట్రేస్ నెక్స్ట్ క్యాండిల్లో అయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా రీట్రేస్ అయిందంటే ఇది నువ్వు ఇక్కడ కూడా ఇట్లా కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఇది ఫిబొనాకీ వర్క్ అవుతుందని. సో నువ్వు అది కాదనుకున్నావు అంటే ఇక్కడికి పెట్టావు. సో ఇక్కడ కూడా నీకు 0.5 సేమ్ లెవెల్. నాకు 0.382 లాగా చూపించింది, ఇప్పుడు 0.5 లాగా చూపిస్తుంది. సో ఇది గోల్డెన్ రేషియో. ఇది ప్రతిసారి వర్క్ అవుతుందా అంటే లేదు, దీని ఛాన్సెస్ కూడా 100% ఉండదు. నేను విన్న ప్రకారం దీనికి 65% ప్రాబబిలిటీ ఉంటుందని విన్నాను. దీన్ని కన్ఫర్మేషన్గా తీసుకోవాలా వద్దా అన్నప్పుడు మీరు ఒకటి RSI ఇండికేటర్ వాడచ్చు, లేదంటే మీకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూస్తే ఇది నిజంగానే బుల్లిష్ ఉందా బేరిష్ ఉందా అని మీకు క్లారిటీ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ హై లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో ఇలా వచ్చింది. సో ఈ ప్రకారం ఏంటంటే ఇక్కడ లోవర్ హై ఉంది కదా, దీన్ని క్రాస్ చేసి ఇక్కడ పైకి వెళ్ళిందంటే మీరు ఈ పాయింట్లోనే ఎస్ఎల్లా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళిపోయింది బై ద వే. కానీ మనం ఈ స్ట్రాటజీలో ఇక్కడ నుంచి 1% టార్గెట్ అనుకున్నాం. సో 1% వచ్చేసింది, ఇక్కడికే వచ్చేసింది. కానీ ఇంత లేట్గా ఎంటర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. బట్ స్టిల్ మీకు ఈ వీడియోలో ఫిబొనాకీ ఎలా వర్క్ అవుతుందో చెప్పడమే మెయిన్ ఉద్దేశం కాబట్టి ఇలా ఫిబొనాకీ డ్రా చేసి ప్రతిసారి లెవెల్స్ గీయచ్చు. దీనికే కాదు, మీరు ఏ చార్ట్కి వెళ్ళినా కానీ ఇది బాగా వర్క్ అవుతుంది. నిఫ్టీ మెయిన్గా స్టాక్స్ ఎక్కడెక్కడ ట్రేడ్ అవుతాయో, మనుషులు ఎక్కడెక్కడ డైరెక్ట్గా డబ్బులు పెట్టడం తీయడం చేస్తూ ఉంటారో వాటన్నిటిలో ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది.
మనం ప్రైస్ యాక్షన్‌లోనే ఇది ఒక కంటిన్యూయేషన్ వీడియో గదా! ఇది సపోర్ట్ లెవెల్ ఉంది. సపోర్ట్‌కి బ్రేక్ చేసి కిందకొచ్చి పైకొచ్చిందంటే ఇదొక రెసిస్టెన్స్ లెవెల్ ఇప్పుడు. రెసిస్టెన్స్ దగ్గర షూటింగ్ స్టార్ ఫార్మ్ అయితే ఇక్కడ ఎలా ట్రేడ్ చేయాలి? ఇక్కడ షూటింగ్ స్టార్ ఫార్మ్ అయిందని మీకు అర్థం కావట్లేదు అనుకుంటే ఈ రెండిటిని మర్జ్ చేయండి. మీకు అర్థమవుతుంది షూటింగ్ స్టార్ అని. సో, ఈ పాయింట్ ఉంది చూసారా? ఈ ఓపెనింగ్ ప్రైస్. ఈ ఓపెనింగ్ ప్రైస్‌కి కింద సో, షూటింగ్ స్టార్ స్ట్రాటజీ చూడండి. మీరు మీ ట్రేడ్ డెసిషన్ తీసుకోవచ్చు. ఈ సెక్టార్‌లో, ఈ స్టాక్‌లో. ఫిబొనాకీ అనేది ఒకవేళ మీరు మీ ట్రేడింగ్ వ్యూ పోర్టల్‌లో లేదంటే మీ జీరోదానో ఏదన్నా స్టాక్ బ్రోకర్ అకౌంట్ ఓపెన్ చేసి చార్ట్‌లో ఇలా చూస్తే మీకు నాలా కనిపించదు. ఎందుకు అంటే నేను కొన్ని సెట్టింగ్స్‌లో చేంజెస్ చేశాను. ఆ చేంజెస్ ఏంటంటే సెట్టింగ్స్ ఇట్లా క్లిక్ చేయండి. మీరిక్కడ 0, 0.38, 618, 1, 0.5 ఈ 5టిని మాత్రమే నేను టిక్ మార్క్ చేసి మిగిలినవన్నీ తీసేశాను. ఓకే. అండ్ ఇక్కడ ఎక్స్టెండ్ లైన్స్ రైట్ అని ఉంది. అది కూడా చెక్ మార్క్ చేశాను. ఒకవేళ చెక్ మార్క్ చేయకపోతే ఏమవుతుందంటే చార్ట్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికే గీసాను కాబట్టి కొంచెమే ఉంటుంది. ఇలా లైన్స్ రావన్నమాట తర్వాత ఫ్యూచర్ లైన్స్. సో, నాకు ఆ ఫ్యూచర్ లైన్స్ కూడా కావాలి కాబట్టి ఎక్స్టెండ్ లైన్స్ రైట్ అని నేను ఇట్లా రైట్‌కి గీసుకున్నా. ఇందులోనే ఫిబొనాకీకి ఎక్స్టెన్షన్ లెవెల్స్ అనేవి కూడా ఉంటాయి. సో, వాటి గురించి కూడా మాట్లాడదాం. మీరు ఇక్కడెక్కడన్నా బై చేసి ఉన్నారనుకోండి. ఫ్యూచర్‌లో టార్గెట్ ఏది అనేది మీకు తెలియాలి కదా! సో, దానికోసం ఒక ఫీచర్ ఉంది. అంటే మనం ఈ ఫిబొనాకీ లెవెల్స్‌ని కొంచెం ఎక్స్టెండ్ కూడా చేస్తాం. దాన్ని ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ లెవెల్స్ అంటారు. ఆ లెవెల్స్ ఏంటంటే 1.38-1.5, 1.618 ఈ 3 లెవెల్స్‌ని అడిషనల్‌గా టిక్ మార్క్ చేసుకోండి ఫర్ ఎక్స్టెన్షన్ లెవెల్స్‌కి. సో, మీరు ఇలా డ్రా చేసిన తర్వాత మీరు గమనిస్తే ఇక టార్గెట్ కూడా ఈ పాయింట్ రాంగానే మళ్ళా డౌన్ అయింది. ఈ ఫిబొనాకీ డ్రా చేసేటప్పుడు కామన్‌గా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో, ఆ మిస్టేక్స్ నేను పాయింట్ ఔట్ చేయాలనుకుంటున్నా. అవేంటంటే మీరు ఎప్పుడు ఫిబొనాకీ లెవెల్స్‌ని సైడ్‌వేస్ మార్కెట్‌లో గీయడానికి ప్రయత్నించకండి. లోవర్ హై అని ఫార్మ్ చేసుకుంటూ కిందికి పడుతున్నప్పుడు కానీ హయ్యర్ హై, హయ్యర్ లో అని ఇట్లా బుల్లిష్‌గా వెళ్తున్నప్పుడు మాత్రమే ఈ ఫిబొనాకీని వాడండి. ఇది డైరెక్షనల్ టూల్. సైడ్‌వేస్‌లో దీని యూజే ఉండదు. ఇది గీయడానికి ప్రయత్నించకండి. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపించిందంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.